ఆడలేక మధ్యలో ఓడు సామెత కాంగ్రెస్ సర్కారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సరిగ్గా సరిపోతుంది. సర్కారు గొప్పగా తీసుకొచ్చిన భూభారతిలో వరుసగా అక్రమాలు బయటపడుతున్నాయి. భూభారతి డొల్లతనం తేటతల్లం కావడంతో తప్పించుకునేందుకు రేవంత్ సర్కార్ గొప్పగా తీసుకొచ్చిన భూభారతిలో వరుసగా అక్రమాలు బయటపడుతున్నాయి. ఆ తప్పులను ధరణిపై నెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. భూభారతిని తీసుకొచ్చి ఏడాది పూర్తవుతున్నా ఇంకా ధరణిపైనే ఏడవటం ఏంటని విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పులు జరిగింది, అక్రమాలు వెలుగు చూసింది భూభారతిలోనే. అయితే ఆ తప్పిదాలన్నీ ధరణిలోని లోపాల వల్లే జరిగినట్టుగా ప్రచారం మొదలుపెట్టారు. తద్వారా భూభారతి అంతా బాగానే ఉందని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమాలపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సభ్యులంతా భూభారతిలో అక్రమాలు జరిగాయని చెప్పినట్టు తెలిసిందే. అయితే మంత్రి మాత్రం ధరణిలోనే అక్రమాలు జరిగినట్టు అధికారుల వివరాలను వక్రీకరిస్తూ పత్రికా ప్రకటనలు జారీ చేయడం గమనార్హం. వాస్తవానికి రైతులు, ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సదుద్దేశంతో ధరణి పోర్టల్కు నాటి సీఎం కేసీఆర్ రూపం పోశారు. ఆ తర్వాత చాలా వరకు ప్రభుత్వం పరిష్కరించింది. కానీ దీనిపై నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ పనిగట్టుకుని విష ప్రచారం చేసింది. ధరణి పోర్టల్తో ఏదో జరిగిపోయినట్టు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. తాము తీసుకొచ్చే భూభారతితో సమస్యలన్నీ పరిష్కరిస్తామని నమ్మబలికింది. కానీ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. భూభారతితో రైతులకు సమస్యలు రెట్టింపయ్యాయి. లేదు, ఎక్కడి అప్లికేషన్లు అక్కడే పెండింగ్ లో ఉంటున్నాయి. సాదా బైనామాల పరిస్థితి దారుణంగా ఉంది. 9 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా ఇందులో కేవలం 10 లోపే పరిష్కరించినట్టు తెలిసిందే. ఇక నిషేధిత భూముల జాబితాను సవరిస్తున్నట్టు కోటి ఎకరాలను ఆ జాబితాలో చేర్చినట్టు తెలిసిందే. ఇందులో పట్ట భూములను కూడా ఉన్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇక జిల్లాల్లో నిర్వహించిన భూభారతి సదస్సులో సుమారు 8 లక్షల దరఖాస్తులు స్వీకరించగా అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. దీనికి తోడు సమస్యల్ని పరిష్కరించే అధికారం భూభారతిలో క్షేత్రస్థాయి అధికారులకు కట్టబెట్టడంతో కొందరు రైతుల్ని పీడిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, సమస్యలు పరిష్కరించకుండా ఏవో కుంటి సాకులు చెబుతూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరణి పోర్టల్, భూభారతి పోర్టల్ కు సంబంధమే లేదు. రెండింటి పనితీరు, విధానం, నిర్వాహకులు వేరువేరు. ధరణిలో 33 మాడ్యూల్స్ ఉంటే భూభారతిలో 6 మాడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ఏడాదిగా భూభారతి పోర్టల్లోనే భూముల క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. అంటే ప్రస్తుతం ధరణి ఎక్కడా లేదు. కనీసం బ్యాక్గ్రౌండ్ లో అయినా ఏమైనా సపోర్ట్ ఉందా అంటే అది లేదు. అలాంటప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలు ఎలా సాధ్యమవుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం తమ పరువు నిలుపుకునేందుకు భూభారతిలో జరిగిన అక్రమాలను ధరణిపై నెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.